ఇక పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో మంత్రి లోకేష్కు నిరసన సెగ తగిలింది. సూపర్ 6 హామీలు ఎప్పుడు నెరవేరుస్తారంటూ మహిళలంతా నిలదీస్తున్నారు. తల్లికి వందనం ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు 1500 రూపాయలు ప్రతి నెల ఏమైంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు ఎక్కడ బాస్ అంటున్నారు. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతరాజు అడిగి తెలుసుకుందాం. పోతరాజు, చెప్పండి, నిరసన సగల మధ్య లోకేష్ పర్యటన ఎలా సాగింది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ప్రధానంగా చూసుకునే కనుక విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఎవరైతే ఉన్నారో నిన్న ఉండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పర్యటించారు. చూస్తే కనుక ఈ పర్యటనలో కూడా ఆద్యంతం కూడా చూస్తే అడుగడుగున ఆంక్షల నడిమే సాగింది. ప్రధానంగా చూస్తే కనుక ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద కూడా ప్రజలు కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి సంబంధించి కూడా మనతో మాట ఇక్కడ విద్యాసంఘాల నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. ఏమంటే చెప్పండి, ఏం చూస్తారు? అసలు తల్లికి వందనం అన్నారు, లేదు కూటమికి సంబంధించి హామీలు ఇచ్చారు, అలాంటి విద్యార్థులకు సంబంధించి రీంబర్స్మెంట్ కానీ ఏం చూస్తారు? ఈ హామీలకు సంబంధించి లోకేష్ కూడా అడుగుడును కూడా ప్రశ్నలు నిన్న చూస్తే కనుక అడుగుడును కూడా ప్రశ్నించారు ప్రజలు. ఏం చూస్తారు? నా పేరు శివకుమార్, ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్. నిన్నటి రోజున నారా లోకేష్ గారు పశ్చిమ గోదావరి జిల్లా నిండు గ్రామంలో వచ్చారు, పర్యటన కోసం వచ్చారు. అదేవిధంగా ప్రతి ఇంటి దగ్గర కూడా పర్యటన చేయడం నారా లోకేష్ గారు చేయడం వల్ల ఏంటంటే ఎదురు దెబ్బ తింటూ ఉన్నారు నారా లోకేష్ గారు. ఏంటంటే సూపర్ 6 అమలు భాగంగా మీరు చేసిన మంచి పనులు ఏంటని విద్యార్థి తల్లిదండ్రులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే నారా లోకేష్ గారు ఇప్పటికే సిగ్గు తెచ్చుకోవాలా. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా దొంగ హామీలని ప్రజలు కూడా నమ్ముతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా రోడ్లెక్కే పరిస్థితిగా ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదు అనేసి విద్యాసంఘాలుగా అదేవిధంగా విద్యార్థులతో అందరితో కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న జరిగినటువంటి 3 రోజులు గడువు వస్తూ ఉంది. కేబినెట్ సమావేశంలో ఇప్పటి వరకు కూడా నారా లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే చంద్రబాబు గారు కానివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ అధికారులు అనేటువంటి అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మీ కేబినెట్ సమావేశంలో తల్లికి వందనం పథకం అనేది ఇప్పటి వరకు కూడా జూలై మాసంలో విడుదల చేస్తామనే పథకాన్ని జూలై నెలలో అంటే నెక్స్ట్ మాసం వచ్చేసరికి అప్పుడు విడుదల చేస్తా ఉన్నారు. మేము ఒకటే ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఉన్నటువంటి స్కాలర్షిప్లు బకాయిలన్నీ కూడా చెల్లించుకోకుండా ఈ తల్లికి వందనం పథకాన్ని అనేది మీరు నెక్స్ట్ జూలై మాసంలో విడుదల చేసా అనేది అది తప్పు. ఎప్పుడు అనేది కూడా ఏఎస్ఎఫ్ అది ఆధ్వర్యంలో మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పద్ధతిలోనే మీరు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అన్నీ కూడా విడుదల చేయకోకుండా ఈ తల్లికి వందనం పథకం కూడా జనవరి మాసంలో అమలు చేయకోకుండా ఉంటే మాత్రం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు అందరితో కలిసి మీ ఉన్నటువంటి మంగళగిరిలో ఉన్నటువంటి సచివాలయాన్ని ఆఫీసును కూడా ముట్టడిస్తాం. ఆ పద్ధతిలోనే ఇంకా కూడా మమ్మల్ని బెదిరిస్తే మాత్రం చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా విద్యార్థులతో అందరితో కలిసి ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యార్థులను కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీకు ఉన్నటువంటి కాంట్రాక్టులు డబ్బులు ఇవ్వడానికి కానీ లేదా మీరు వైన్ షాపులు ఓపెన్ చేయడానికి కానీ ఉన్నటువంటి డబ్బులు విద్యార్థులకి సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మీరు స్పందించట్లేదు అనేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. చూడొచ్చు, ప్రధానంగా విద్యార్థులు కూడా ఒకటి చెప్తున్నారు. చూస్తే కనుక ఎన్నికలకు సంబంధించి అయితే ఇచ్చినటువంటి పాదయాత్రలు ఇచ్చారో, ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు కూడా నెరవేర్చాలంటూ కూడా విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం కానీ ఇచ్చినటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ ఇవి కూడా చెల్లించకపోతే ప్రభుత్వం మీద కూడా ఉద్యమం చేస్తామని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. హరి, పవర్ టు స్టూడియో. పెన్షన్ పెరిగిందా లేదా చెప్పు తల్లి. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లే. ఏ రాష్ట్రంలో వికలాంగులకు 6000 రూపాయలు ఇవ్వట్లే. మనం ఇస్తున్నాం, ఉచితంగా గ్యాస్ పెట్టినాం, అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించినాం. ఇప్పుడు రోడ్లు కూడా గుంటలు పూడ్చే కార్యక్రమం మొదలు పెట్టినాం. మీరు చూసారు రోడ్లు ఎంత దారుణంగా ఉండేదో. ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం తల్లి, కంగారు చేయకుండా పోయాం. టైం బర్త్లే చేపిస్తాను. ఉన్న పెన్షన్లు ముందల ఆర్థికంగా 100 సమకూర్చున్నాం. ఏంటంటే దేని గురించి అమ్మా ఇది పెన్షన్? ఎన్ని మీరు ఉంచుకోండి, ఇది నాకు ఒరిజినల్స్ కదా.